కాబట్టి సో ఇంత అద్భుతమైన ఈ అకేషన్ని చిన్న చిన్న మాటలతో అనవసరంగా రచ్చక దారి చేయించుకున్నారు అన్నది వస్తున్నది. అది వరమొక్కరు చెప్పడం కాదు, వేరే ఒకరు చెప్పడం కాదండి. సోషల్ మీడియా ఏది చూసినా పవన్ కళ్యాణ్ గారి కోర్ ఫ్యాన్స్, ఆయన అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఈశ్వరా పవనేశ్వరా అంటూ ఒక అందలానికి ఎక్కించిన బండ్ల గణేష్తో సహా ఇది కరెక్ట్ కాదేమో అని మాట్లాడుతున్నారు సొంత మనుషులు కూడా. ఎందుకు, ఏం మాట్లాడారు అవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈరోజు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కూడా సంచలనాలు రేపుతుంది, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అవన్నీ కూడా నేను క్లియర్గా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ గురించి మాట్లాడొచ్చు, భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో, జనసేన ఎలాంటి అడుగులు వేయబోతున్నదో, ఎలాంటి నిర్మాణం ఇంకా అద్భుతంగా సాగించుకుంటూ వెళ్తుందో, ఒక కంచుకోటలా పార్టీని ఏ రకంగా పటిష్టం చేసుకోవాలన్నది మీద ఆయన మాట్లాడితే ఎవరికి ఏ అభ్యంతరం లేకపోను కాక. మరి ఏ ఉద్దేశంతో మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో, 4 దశాబ్దాలు కలిగిన తెలుగుదేశం పార్టీని మనం నిలబెట్టాం అనే విధంగా ఆయన మాట్లాడటం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనోభావాలను గురి చేస్తుంది. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు. మొన్న లాస్ట్ టైం కూడా మనం చూసాం, డిప్యూటీ సీఎం లోకేష్ గారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది వీడియోలో మాట్లాడుతుంటారు. సో ఇదేవి కూడా అంతవరకు బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది. ఏదన్నా అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయి అది విస్తృతంగా జనాల్లోకి వెళితే ఖచ్చితంగా వాళ్ళ అభిమానులకు మనోభావాలు దెబ్బతింటాయి. ఈరోజు అదే పరిస్థితి. ఎందుకంటే ఒక దేవుడి దగ్గర ఏదైనా అపచారం జరిగిందనుకోండి, భక్తులందరూ మామూలుగా ఉండదు అలా ఆగ్రహం ఆవేశం అని, ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతాయి. ఎందుకంటే అంత ప్రేమగా భక్తిపూర్వకంగా ఆ భగవంతుడి నామస్మరణలతో వాళ్ళు అదే ధ్యేయంతో, అదే విజన్తో, అదే ఆలోచనతో నువ్వే మాకు దిక్కు భగవంతుడా అని వేడుకుంటుంటారు. అలాంటిది చిన్న అపచారం జరిగినా ఎంత పెద్ద ట్రోల్ అయిపోతుందండి, చిన్న చిన్న అంశాలు కూడా. ఇది కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉంటారు, నాగబాబు గారికి అభిమానులు ఉంటారు, అలాగే వర్మ గారికి అభిమానులు ఉంటారు, ఇంకొకరికి అభిమానులు ఉంటారు. సరే, ఒకరికి 1,00,000 మంది ఉంటే ఇంకొకరికి 10,000 మంది ఉండొచ్చు, ఇంకొకరికి 100 మంది ఉండొచ్చు, ఇంకొకరికి 50 మంది ఉండొచ్చు. ఎంతో కొంతమంది ఉన్నారు కదా, ఎవరికి వాళ్ళు ఉంటారు కదా ఫాలోవర్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడింది ఓసారి బయట విందామండి. పవన్ కళ్యాణ్ గారు సభలో ఏం మాట్లాడారో విందాం. ఇది ఎందుకు ట్రోల్ అవుతున్నది అన్నది దాని కంటిన్యూస్ నేను చెప్తాను. ప్లీజ్ బయట ప్లీజ్. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం నిలబడ్డాం. ఇది ఇక్కడ వాళ్ళు తప్పు పడుతున్నారు. సరే, కూటమి అన్నది సమిష్టి విజయం అండి, అది ఎవ్వరు కూడా కాదనలేదు. ఒక అద్భుతమైన విజయాన్ని మీరు కలిసి వెళ్తున్నారు కాబట్టి మీతో మేము నడిచి వస్తామని చెప్పి కోట్లాది మంది ప్రజలందరూ కూడా మిమ్మల్ని అంత అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇది ఒక్కరి విజయం అనుకోవడం అన్నది నేను ఇందాక క్రికెట్ టీం గురించి చెప్పాను. సేమ్ అదే. అది తెలుగుదేశం పార్టీ అనుకున్నా, బీజేపీ అనుకున్నా మేమే గొప్పవాళ్ళమని, జనసేన అనుకున్నా, ఎవరు అనుకున్నా అది వాళ్ళ ఆత్మవిశ్వాసం చేసుకుంటూ మాట్లాడితే మంచిది అన్నట్లుగా. పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించిన అంశాలు మాట్లాడవచ్చు, ఏదన్నా ఆయన ప్రసంగించవచ్చు, ఎంతమందినన్నా సన్మానించుకోవచ్చు. కానీ పార్టీ అనే పరిధి జనసేన భవిష్యత్తు, అది జనసేన ఆవిర్భావ దినోత్సవం, జనసేన విజయోత్సవ దినోత్సవం. అది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, వాళ్ళ పర్సనల్ ఈవెంట్. అది ఆ పర్సనల్ ఈవెంట్ని వేరే పార్టీలతో, వేరే మనుషులతో అందులో మిళితం చేసి మాట్లాడిన మాటలు ఎందుకు ఊరుకుంటారు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఎలా మాట్లాడినా సరే ఊరుకోరు. డిప్యూటీ సీఎం లోకేష్ గారు అంటే జనసేన వాళ్ళు ఎవరైనా ఊరుకున్నారా? వాళ్ళు బహిరంగానే మాట్లాడారు, వాళ్ళు వీడియోలు పెట్టారు, వాళ్ళ అభిమానం అలా ఉంటుంది. సో మనం క్యాడర్కి ఇవ్వాల్సిన దిశానిర్దేశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, గతంలో మనం అనుభవించిన పరిస్థితులు ఏంటి, భవిష్యత్తు ఏ రకంగా మనం నిర్మాణం చేసుకోవాలి, దీని మీద దృష్టి పెడితే జనసేన అడుగు ఇప్పుడే పడింది. ఎవరు అనుకున్నా, ఎవరు కాదనుకున్నా పుష్కర కాలం నిరీక్షణ. ఇది ఒక్కరోజుది కాదు, ఇది 11 సంవత్సరాలు ఆయన కష్టపడితే ఈరోజు విజయం వచ్చింది. ఆ విజయం 21 సీట్లు, 2 ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి.
మనం 21కో లేకపోతే 2కో 5కో 10కో మన టార్గెట్ అనుకుంటే ఆ స్టేజ్కి వెళ్ళలేం, ఆ కుర్చీ ఎక్కలేం. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఎండ్ ఉంటుంది. మోదీ గారు ఉన్నారు, ఛాయ్ వాలా అంటారు, పిఎం అయిపోయాడు, ఇంకంతే, ఇంకేముంటుందండి. పిఎం తర్వాత గౌరవంగా తీసుకెళ్తారు, రాష్ట్రపతి కింద కూర్చోబెడతారు. ఉత్సవ విగ్రహాలు అంటారు చూసారా, ఆ టైప్లోనే ఉంటుంది అది. ఎందుకంటే హై ప్రయారిటీ అది అప్పుడప్పుడే తీస్తుంటారు ఉత్సవ విగ్రహాలని. ప్రతిరోజు అంతా కూడా స్వాముల దర్శనం అవుతుంటుంది, అమ్మవారి దర్శనం అవుతుంటుంది. ఏడాదికి ఓ మారు ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొస్తారు, గౌరవించుకుంటారు. సో దాని గౌరవం దానిదే, దానికి ఉండే ప్రయారిటీ దాని ప్రయారిటీ. కానీ ప్రతిరోజు ఉండదు వాళ్ళకి, ఎప్పుడో ఒకసారి. ఒక పిఎం అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంకేం ఉండదు, అక్కడితో ఎండ్ అయిపోయినట్టే. కానీ ఒక డిప్యూటీ సీఎం, కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, మంత్రి, డిప్యూటీ